'సోలో బాయ్' 2 అవర్స్ 11 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే సిన్సియర్‌గా తీసిన మంచి డైలాగ్స్‌తో ఉన్న సినిమానే. కానీ సీన్స్ అన్నీ కూడా రొటీన్‌గానే ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో కొన్ని విషయాలు ఇంపాసిబుల్ అనేలా ఉన్నాయి. నచ్చలేదు గైస్ మూవీ. ఫైనల్‌గా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్‌కి, ఇంకా అమ్మానాన్నలకి డెడికేట్ చేసిన విధానం ఈ 2 పాయింట్స్ బావున్నాయి. కానీ ఈ 2 విషయాల్ని చెప్పిన నేరేషన్ యొక్క ట్రీట్‌మెంట్ ఏదైతే ఉందో అన్‌ఇంట్రెస్టింగ్‌గా, ప్రిడిక్టబుల్‌గా ఉందండి. చాలా సినిమాల్లో ఇప్పటికే చూసేసినట్టుగా. లవ్‌లో ఫెయిల్ అయిన ఒక మిడిల్ క్లాస్ హీరో ఏదైనా సాధించాలి అనుకోవడం ఇదే పాయింట్. వన్స్ యాప్ కనిపెట్టిన వెంటనే తెలిసిపోతుంది. ఇంకా హీరో గెలుస్తాడు. ఫైనల్‌గా మధ్యలో హర్డిల్స్ ఉంటాయని. సో, అందుకే పెద్దగా ఏమి అనిపించలేదండి మూవీ. ట్రీట్‌మెంట్ కొత్త సీన్స్‌తో ఉంటే బావున్ను. సీన్స్ ఎగ్జిక్యూషన్ అయితే బావుంది. కంటెంట్ ప్రాబ్లమే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హీరోయిన్ రమ్య గారితో ఫస్ట్ హాఫ్‌లో రొమాన్స్ ఉంటుంది. కిసెస్ అవి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హీరో గౌతమ్ కృష్ణ గారి ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ 2 బావున్నాయి. షైన్ అవుతారు. కానీ ఇంకొంచెం ఎక్స్‌ప్రెషన్స్ మీద ఫోకస్ చేయాల్సిందని నా ఒపీనియన్. అండ్ సినిమాలో 13 ఇయర్స్‌కి లుక్ వైస్ వేరియేషన్ ఏం పెద్దగా కనిపించలేదు. బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఎలా ఉన్నాడో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అలానే ఉన్నారు. ఇక రమ్య పసుపులేటి గారు ఉన్నంతలో పర్లేదు. బాగానే చేశారు. ఇక ఫస్ట్ సాంగ్ బావుంది. ఇంటర్వెల్ దగ్గర ఇంకా చివరి 30 నిమిషాలు యాప్ విషయంలో జరిగే కొంచెం డ్రామా పర్వాలేదనిపిస్తాయి. ఎండింగ్‌కొచ్చేసరికి హీరో చెప్పిన ఫ్లాష్ బ్యాక్‌లో అతని జర్నీ అయితే కనిపించింది. సెకండ్ హాఫ్‌లో సింగిల్ టేక్ సీన్ ఒకటి బావుంది. బీజీఎం కొన్ని చోట్ల బావుంది. కొన్ని చోట్ల మాత్రం సీరియల్‌లా అనిపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. ఈ సినిమాకి తగ్గట్టుగా. ఎస్పెషల్లీ హీరో తనకొచ్చే గిఫ్ట్స్‌ని కాలుస్తాడు అగ్గిపెట్టి. నైట్ టైమ్ ఆ నిప్పు రవ్వల్లో హీరో ఏడవడం, అమ్మానాన్నలు అతన్ని గేట్ మధ్యలో నుండి చూపించడం ఈ షాట్స్ బావున్నాయి. మైనస్ పాయింట్స్. మూవీలో డైరెక్షన్ బావుంది. సీన్స్ ప్రెజెంటేషన్ బావున్నా గానీ, ముందు చెప్పినట్టుగా రొటీన్ సీన్స్ అంటే చాలా సినిమాల్లో చూసేసాం. ఒకవేళ చూడకపోయినా ఒక సీన్ స్టార్ట్ అయితే ఏమవుద్దో చెప్పేయొచ్చు. ఇక మూవీ స్టార్ట్ అవ్వడమే కాలేజ్‌కి సీనియర్ వచ్చి అతని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ఇది మరీ రొటీన్‌గా ఉంది. ఫస్ట్ బ్రేకప్ సాంగు. సెకండ్ బ్రేకప్ మళ్ళీ సాంగు. మొదటి 40 మినిట్స్ కాలేజ్ లవ్ స్టోరీలో నథింగ్ స్పెషల్. ఒక అమ్మాయిని చూస్తాడు. ఒక సాంగ్‌లోనే లవ్వు, వెంటనే ఒక ఫైటు, వెంటనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో బ్రేకప్. చూసేసిందే మళ్ళీ చెప్తున్నట్టుంది. ఈ సాంగ్ తర్వాత అదే 'చిత్రలహరి' సినిమాలో హీరోకి మోటివేషన్ ఇచ్చే పోసాని కృష్ణమురళి గారి రోల్‌లో అనిపించింది ఇక్కడ కూడా. కానీ ఆయన చేత చెప్పించిన డైలాగ్స్ బావున్నాయి. మధ్యలో పోసాని గారి వాయిస్ వేరొకరు డబ్బింగ్ చెప్పారని డౌటొచ్చింది. చెప్పినట్టున్నారు మరి గొంతు బాలేనప్పుడు చెప్పారో ఏమో! కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉంటాయి. లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజే ఆఫర్ లెటర్ రాకముందే గూగుల్ కంపెనీలో అదే రోజున ఒక ఫ్రెషర్‌కి 7.5 లాక్ పర్ యానమ్ అంటూ వెంటనే ప్లేస్‌మెంట్ వచ్చేసిందని చెప్పడం. మరీ స్కూటర్ మీద డెలివరీ చేసినట్టు 30 ఏళ్ల ఐటీ ఇండస్ట్రీ అంటారు. డబ్బులేం మిగలలేదంటారు. యాప్ బీటా వెర్షన్‌కి 6 మంత్స్ అంటారు. ఫ్రెండ్ మోసం చేసి అమ్మేస్తే అదే చెప్పాలి గానీ టీవీలో హీరోనే అమ్మేసారంటూ ప్రచారం ఏంటి? 20,00,00,000 అంటారు. అంత ఇచ్చే బదులు ఆ డబ్బులతో అదే యాప్‌ని కాపీ కొట్టొచ్చు కదా వాళ్ళు. రికార్డింగ్స్ అవి ఏం కాకుండా దొరికేస్తాయి ప్రూఫ్స్‌గా. సెకండ్‌లో కూడా ఎలా ఉంటుందంటే హీరో దగ్గర డబ్బులుండవని తెలిసినప్పుడు డివోర్స్ అంటుంది. హీరో సక్సెస్ అవుతున్నాడు కానీ ప్రాబ్లమ్ వచ్చిందన్నప్పుడు రికార్డింగ్ ఇస్తే మళ్ళీ తిరిగి హీరోతో కలిసిపోవచ్చని ఎలా ఉంటుంది కానీ నిజంగా ఆమె రియలైజ్ అయినట్టు లేదు. బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసుకోరా అంటారు. ఏంటి మనీ క్రెడిట్ అవుతుంటే అలర్ట్ మెసేజెస్ రావా ఇమ్మీడియేట్‌గా అనిపించింది. ఒకానొక పాయింట్‌లో థీమ్ అండ్ హీరో మోటో చూసి 'మహర్షి' సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యారేమో అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే హానెస్ట్ అటెంప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా బావుంది. కానీ ఇదే ఎగ్జిక్యూషన్‌ని ఫెమిలియర్‌గా అనిపించిన రొటీన్ సీన్స్‌తో కాకుండా కొత్తగా రిఫ్రెషింగ్ సీన్స్‌తోనో లేదా ఎంటర్‌టైనింగ్‌గా వచ్చే సీన్స్‌తోనో తీసుంటే ఎంగేజింగ్‌గా ఉండేది. ప్రెజెంట్ ఆల్‌మోస్ట్ ప్రిడిక్టబుల్‌గానే అనిపించింది నాకైతే మూవీ అంతా కూడా. ఇక చూస్తాను అంటే రివ్యూని పట్టించుకోకుండా చూడండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఆ సిన్సియర్ అటెంప్ట్ బట్ నథింగ్ న్యూ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.